బొత్స సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ తీరే వేరు. దాదాపుగా కాంట్రవర్సీలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటున్న బొత్స ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను మాత్రం కేబినెట్ ర్యాంకులు కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి పట్టుబట్టి మండలిలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల కోసం ఆయన ఎప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట బొత్స. అంతేకాదు విశాఖ జిల్లా నుంచి తన భవిష్యత్తు రాజకీయాలను మొత్తం నడపాలని చూస్తున్నారనే సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన యాక్టివిటీని స్పీడప్ చేశారు. తనకంటూ సొంత ఆఫీసుని ఏర్పాటు చేసుకుని మీడియా సమావేశాలు పెడుతూ విశాఖకు సంబంధించిన అనేక అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. లీడర్లకు అందుబాటులో ఉంటూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో బొత్స వైజాగ్ కేంద్రంగా పాలిటిక్స్ నడిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బొత్స. ఇక 2029 ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారని సమాచారం. అలాగే గజపతి నగరం తన తమ్ముడికి వదిలేశారనే వార్తలు. విజయనగరం జిల్లాలో మొత్తం తన అనుచరులు సన్నిహితులకు సీట్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇక బొత్స తనతో పాటు తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును కూడా విశాఖ జిల్లాకు తీసుకొచ్చారన్న చర్చ సాగుతుంది. లేటెస్ట్ గా భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది ప్యాన్ పార్టీ అధిష్టానం. నెల క్రితం వరకు భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనసాగారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో మధ్య శ్రీనివాసరావుతో ఇన్ఛార్జి పోస్టును భర్తీ చేసింది వైసీపీ అధిష్టానం. దాంతో 2029 ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.